కిలోమీటర్ మేర క్యూ లైన్లో వాహనాలున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందన్న వార్తలతో అక్కడ ఆందోళన చెందుతున్నారు. రేట్లు పెరుగుతాయని వాహనదారులు భయపడుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. నగదు చెల్లింపులో సమస్యల వల్లే పెట్రోల్ స్టాక్ రాలేదని బంక్ నిర్వాహకులు అంటున్నారు. అయితే మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇటు పెట్రోల్ బంకుల్లోకి వాహనదారులు భారీగా రావడంతో అయితే పెట్రోల్ బంకుల్లో ఎక్కడికక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ఓవైపు ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా పెట్రోల్ డీజిల్ కొరతతో పాటు ధరలు పెరుగుతాయనే ఆందోళనతో అయితే భారీగా వాహనదారులు అయితే ఇటు పెట్రోల్ బంకుల వద్ద అయితే క్యూ కట్టారు. అయితే దాదాపుగా గత వారం రోజుల నుంచి కూడా కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డ్స్ దర్శనం ఇవ్వడంతో అయితే వాహనదారులు ఇబ్బందికర పరిస్థితులు అయితే పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మనకు అందుబాటులో ఇటు పెట్రోల్ బంకు సంబంధించినటువంటి యజమానులతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు. వారిని కూడా అడిగారు. సార్ చెప్పండి, ఏంటి అసలు వాస్తవానికి అయితే పెట్రోల్ డీజిల్ ధర ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు లేవని అయితే చెప్తున్నారు, కానీ సిచ్యువేషన్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. పెట్రోల్ బంకుల వద్ద అయితే భారీగా వాహనదారులు ఉన్నారు. ఎట్లా చూడండి ఇవాళ మన పరిస్థితి ఏ విధంగా ఉందంటే, అబద్ధం ఊరంతా చుట్టి వచ్చే లోపు నిజం గడప దాటదు అన్న చందంగా ఇవాళ పరిస్థితి ఉంది. భారతదేశంలో సరిపోయినటువంటి ముడి సరుకులు ఏదైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ అదేవిధంగా గ్యాస్ కానీ అన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి. గతంలో 2014 చూసుకున్నట్లయితే 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండేవి, కానీ ఇవాళ 2026కి వచ్చే వరకు 33 కోట్ల గ్యాస్ కనెక్షన్లు అయినాయి. అదేవిధంగా ఎల్పిజికి పెట్రోల్ డీజిల్కి సంబంధించి 2014లో టన్నర్స్ అంటే ఏదైతే నిలువలో ఉంచేటువంటి దాంట్లో కేవలం 4 టన్నర్స్ మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 8 టన్నర్స్ అయినాయి. అంటే మన దగ్గర ఏదైతే పెట్రోల్ డీజిల్ నిల్వ చేయడానికి 45 రోజులకు సరిపోయేటువంటి పెట్రోల్ డీజిల్ అయినా కూడా ఇవాళ లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఇతర దేశాల మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటే, ఆ యుద్ధం సమయంలో ప్రజలకు ధైర్యంగా ఉండాల్సినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రజల్ని భయభ్రాంతులకు మాత్రమే గురి చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఏదైతే ఇరాన్ మధ్యలో ఉన్నటువంటి హర్మజ్ ఘాట్ దగ్గర నుంచి కూడా మన దేశానికి సంబంధించినటువంటి నౌకలు 778 మంది నౌకలకు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా సురక్షితంగా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే పెట్రోల్ పంపుల్లో నో స్టాక్ అనేటువంటి బోర్డు ఎందుకు కనబడతా ఉందంటే, ఇది మార్చ్ ఎండింగ్ ఇంతకుముందు పెట్రోల్ డీజిల్ అనేటువంటిది ఏదైతే పెట్రోల్ సంస్థలు వాళ్ళు వీళ్ళకు ఉద్దర ఇచ్చేది, ఇప్పుడు ఏంటంటే వీళ్ళు నెట్ పేమెంట్ పెట్టి తెచ్చుకోవాలి. నెట్ పేమెంట్ తెచ్చి ఎప్పటికప్పుడు క్లారిటీగా ఉన్నటువంటి పెట్రోల్ పంపులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్రోల్ పంపులకు మాత్రమే ఇలా పెట్రోల్ డీజిల్ వస్తుంది. పెట్రోల్ డీజిల్కి ఎలాంటి కొరత లేదు. ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఏదైతే ఈ మార్చి ఎండింగ్ కారణంగా పెట్రోల్ పంపులకు సంబంధించినటువంటి యజమానులు ఏదైతే నెట్ పెట్టి కొనుక్కరాలేనటువంటి కొన్ని సందర్భాలలో మాత్రమే నో స్టాక్ బోర్డు కనబడుతుంది. ఇది వాస్తవానికి అయితే మాత్రం ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు. కేవలం పెట్రోల్ బంకు సంబంధించినటువంటి యజమానులు పూర్తిగా డబ్బులు కట్టకపోవడంతో కొన్ని బంకుల్లోకి పెట్రోల్ డీజిల్ రాకపోవడంతో ఆ బంకుల యజమానులు నో స్టాక్ బోర్డు అయితే పెడుతున్నట్టుగానైతే ఇటు వాహనదారులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఎక్కడ కూడా పూర్తిగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత లేనప్పటికీ కూడా కానీ ఎక్కడ కొంత పానిక్ అయితే అయ్యారు వాహనదారులు. పెట్రోల్ డీజిల్ కొరత ఉందనేసి చెప్పడంతో అయితే భారీగానైతే ఇటు పెట్రోల్ బంకుల్లోకి క్యూ కడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఒకేసారిగా వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంకుల్లోకి క్యూ లైన్లో కట్టడంతో అయితే ఒక్కొక్క పెట్రోల్ బంకులో సుమారుగా కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేరనైతే వాహనాలు అయితే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎవరు కూడా పానిక్ పడాల్సిన అవసరం